పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లా ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. ఏమున్నా మాకు ఎందుకన్నా, మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అది చాలు. ఆయన కోసం వస్తున్నాము. దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయింది. సో ఆయన సినిమా కోసం వచ్చాము. సినిమా 100% బాగానే ఉంటుంది. ట్రైలర్ అంతా బాగుంది, సాంగ్స్ ఓకే. ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూగా ఆయన అన్ని ఫంక్షన్లో ఈవెంట్ అన్ని పెట్టారు కదా. సో అవన్నీ చూసేటప్పుడు కంపల్సరీ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. ఇప్పుడు సినిమా కోసం దాదాపు 300 కోట్లు బడ్జెట్ తోని సినిమా తీసినట్టు అర్థమవుతా ఉన్నది. మళ్ళీ బడ్జెట్ ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ గా? మినిమం 500 రావచ్చు. మినిమం 500 రావచ్చు. బాగా బ్లాక్ బస్టర్ అయిందంటే 1000 crores ఛాన్స్ ఉంది. చూద్దాం. ఎందుకంటే మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తప్ప మనకి బాలీవుడ్లో ఆ టైప్ ప్రమోషన్ అంతగా చేయలేదు ఏం రత్నం గారు. సో రేపు చావాలాగా సనాతనం అలాంటివన్నీ మాట్లాడుతున్నాం కదా. మొఘల్ సామ్రాజ్యంలో హిందూకి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చిందని, అది అక్కడ ఎక్కిందంటే డెఫినెట్లీ 100,000 crores వచ్చేస్తుంది. మన వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అక్కడ వరకు సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే మినిమం 500 crores కన్ఫర్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పీరియాడికల్ మూవీ చేయడం, లీడ్ రోల్ చేయడం, ఇది ఎట్లాంటిది ఇప్పుడే ఫస్ట్ టైం అని నేను అనుకుంటా ఉన్నా. మరి ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ టైం హరిహర వీరమల్లు 2 కూడా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. ఎట్లా ఎట్లా అనుకుంటున్నారు మీరు? అవునన్నా, ఇప్పుడు మనకి ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలు చూసుంటారు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇవన్నీ చూసుంటారు. ఇవన్నీ ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యాక తర్వాత సెకండ్ పార్ట్కి బాగా హైప్ పెరిగింది. కానీ మనోడి సినిమాకి ఫస్ట్ పార్ట్కే ఇంత హైప్, అది ఇంతవరకు లేని హైప్. ట్రైలర్ తర్వాత ఇంత హైప్ వచ్చింది. ఇంకా అలాంటప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ అది సెకండ్ పార్ట్ తీసేయమంటే ఆ దెబ్బ ఎక్కడికి వెళ్ళిపోద్ది. సెకండ్ పార్ట్ అయితే ఆల్రెడీ చెప్పారు కదా, పవర్ స్టార్ చెప్పారు సెకండ్ పార్ట్ కూడా 20% షూటింగ్ అయిందని. ఈ సినిమా ఘన విజయం అయిందంటే కంపల్సరీ చేస్తారు సెకండ్ పార్ట్. ఇప్పుడు ఈ సినిమాను దాదాపు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు తీశారని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళకి ఏం చెప్తావు ట్రోలర్స్కి? అలా ట్రోలర్స్లో ఏంది అన్న, రేపు సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ట్రోలర్స్ చేస్తూనే ఉంటారు. బాహుబలికి కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చి ఆ కథ ఈ కథ కాపీ కొట్టాడు రాజమౌళి అని ట్రోల్ చేసేవాళ్ళు అన్ని సినిమాలు చేస్తూ ఉంటారు. అదంతా అవసరం పట్టించుకోకూడదు, వాళ్ళనంతా మన లెక్క చేయకూడదు, అంతే అవసరం లేదు. మీరు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు చూస్తారా? అవును, అంతే, తప్పకుండా అన్ని ఫస్ట్ షో అఫ్కోర్స్ చూస్తామన్నా. నేను ఒకప్పట్లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ FDF షో చూసేటప్పుడు సినిమా ఫ్లాప్ అయ్యింది. ఫస్ట్ నేను జానీ చూశాను, అలాగా ఫ్లాప్ అయింది. తర్వాత గుడుంబా శంకర్ ఇలాగ ఫ్లాప్ అయ్యేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంతకుముందు ఖుషి వరకు నేను 4-5 రోజుల తర్వాతే చూసేవాడిని. ఏంటి థియేటర్ మనం చూసే వల్ల ఫ్లాప్ అవుతుందని జల్సా సినిమా నేను చూడలేదు. ఒక 4-5 రోజుల తర్వాత చూసాను, ఆ సినిమా హిట్ అయింది. చెప్తాను, గబ్బర్ సింగ్ ఫస్ట్ చూసాను. గబ్బర్ సింగ్ చూసాను. ఇది ఛాన్సే లేదు భయ్యా. గబ్బర్ సింగ్ చూశాను, మరి అత్తారింటికి దారేది అలాగే చూశాను. అప్పుడు ఆ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అవ్వదు. గబ్బర్ సింగ్ కూడా అలాగే చూసాను. సినిమా బ్రో, సినిమా డే 1 పెడుతున్నాం, రికార్డు పెడుతున్నాం, ATR పెడుతున్నాం. ఇంకో ఇండస్ట్రీ హిట్ ఎవడూ ఆపలేడు. పవర్ స్టార్ కొట్టేస్తున్నాడు ఆ డే 1 100%. కళ్యాణ్ బాబు ఫేమస్ అన్న. అట్లా మాకు వీడియోలు అంటే మళ్ళా ఇక్కడ మళ్ళా మైక్ పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా మేము ఫ్యాన్స్. కళ్యాణ్ బాబు కల్ట్ హీరోస్ చూపిస్తాం. ఎల్లుండి డే 1 పోస్టర్ వస్తుంది, ఆడ ఫిక్స్ అయిదాం. 200 crores ఫిక్స్ 200 కోట్లు. సినిమా బడ్జెట్ 300 కోట్లు అడగా. 200 కోట్లు డే 1 వస్తుంది బ్రో. ఓకే ఎంత అయితే ఏంది, హైయెస్ట్ అయింది కాదు, 200 కోట్లు డే 1 కొడుతున్నాం అంతే. చూడు బ్రో, చూస్తున్నావు బ్రో, ఇంకేం మాట్లాడు బ్రో. ఎప్పుడు వైకుంఠంలో ఇలాంటి రచ్చరచ్చ లేకుంటుండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్రీగా వదిలేస్తుండే.
ఇప్పుడైతే మొత్తం పోలీసు వాళ్ళ బాధ అయిపోయింది. మేము 150 కిలోమీటర్ల నుండి వచ్చినాం సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేద్దామని. పోలీసు వాళ్ళ బాధ టికెట్ లేకుండా కూడా లోపలికి పంపిస్తలేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా నిరాశ చేరుకుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఫ్యాన్స్ భద్రత, ఫ్యాన్స్ రక్షణ దృష్టిలో పెట్టుకొని పోలీసులు చేస్తా ఉన్నారు కదా, మళ్ళీ మీరు మేము ఇంతవరకు ఎలాంటి రచ్చ చేయలేదు, మా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మా వైకుంఠాన్ని ఇన్ని సంవత్సరాలు ఏమన్నా రక్షణ ఇచ్చిర్రా మాకు? మంచి బతికే ఉన్నాం కదా, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ సినిమాలు, బతికే ఉన్నాం కదా. ఇప్పుడు ఎందుకు ఎప్పుడు లేని రక్షణ ఇప్పుడు ఎందుకు? అంతే. అంటే కొంచెం ఫ్రీగా వదిలేస్తే బాగుంది. మీరు సంబరం అన్న సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి అన్న చూసిర్రా మీరు? పవన్ అన్న ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫేర్స్ వేరయ్యా. అందరు ఫ్యాన్స్ కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే వేరు. ఓకే, అలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంతకాలం కట్టేస్తే అసలు వైకుంఠం అనేది మాకు అసలు వైకుంఠంలో లేదన్నా అసలుకి. ఎక్కడికి వెళ్ళినా అసలు నిలబడితే సార్ వస్తున్నారు, పోలీసులు దొబ్బేస్తున్నారు. ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి. అరే చాయ్ తాగే టైం కూడా ఇయ్యరు, టికెట్ ఇస్తారు, ఏమి లేవు. ఇలా ఉంటే ఇంకా ఏం రాబోద్ది అవుతుందన్న. అన్నయ్య కోసమే వచ్చాం, ఓన్లీ అన్నయ్య కోసమే. అన్నయ్య ఒకటే ఒక మాట చెప్పాడు, సినిమా ఎలా ఉన్నా సరే చూడండి, వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ చేయండి అని చెప్పాడు. అయితే ఒకటే అన్న, అన్నయ్య రెమ్యూనరేషన్ తీసుకోలేదు, అమౌంట్ తీసుకోలేదు. బట్ అందరం ఫ్యాన్స్ అందరు కలిసి ఈ సినిమాని హిట్ చేయించి అన్నయ్య 100 కోట్లు అమౌంట్ తీసుకునేటట్టు చేస్తాం. వెంకటేశ్వర స్వామిని ఎక్కడైనా చూడొచ్చు. అందరూ తిరుపతి ఎందుకు వెళ్తారు? తిరుపతిలో చూస్తే వైకుంఠంలో చూసినట్టుంటది. తెలుగు స్టేట్ ఫ్యాన్స్ అందరూ సంధ్యాకి ఎందుకు వస్తారు? సంధ్య కళ్యాణ్ బాబు వైకుంఠం, సంధ్య వైకుంఠం, వైకుంఠం కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు, బాబులకే 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 బాబు.